Hello everyone, welcome to Concept Maths class. Pythagorean triplets. Pythagorean triplets అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సైడ్ ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ 3 ఈ సైడ్ 4 అయితే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ చేస్తే ఎంతో ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ చేస్తే అంత రావాలి. అంటే ఇక్కడ 5 అనుకుంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ చేస్తే మనకి 9 ప్లస్ 16 25 అవుతుంది. 5 స్క్వేర్ చేస్తే మనకి 25 వస్తుంది. ఆ విధంగా 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అయితే ఇప్పుడు 3 4 5 అని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటారు. ఇప్పుడు మనకి ఒక నెంబర్ ఇచ్చి దానికి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ రాయమంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 అనే ఒక నెంబర్ ఇచ్చి దీనికి రిమైనింగ్ మిగతా రెండు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ రాయమన్నప్పుడు మనం ఈజీగా ఏం చేయాలంటే 7 స్క్వేర్ చేస్తాం. 7 స్క్వేర్ అంటే 49. ఇప్పుడు 49ని 2 కాన్సెక్యూటివ్ నంబర్స్గా రాసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 25 ఈ వరుసగా ఉండే రెండు నంబర్స్గా రాస్తాం. రాసిన తర్వాత ఇప్పుడు మనకి 7 స్క్వేర్ ప్లస్ అందులో వచ్చిన నెంబర్ 24 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో ఈ పెద్ద నెంబర్ 25 స్క్వేర్ చేసినా కూడా అంతే వస్తుంది. ఈ విధంగా మనం ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాని యొక్క రిమైనింగ్ 2 నంబర్స్ అంటే 7 24 25 అనేవి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఈ విధంగా మనం ఈ ప్రాసెస్లో మనం మిగతా రెండు నంబర్స్ని కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.